ഞാനേ మళ్ళీ అన్నీ నీళ్ళు కుట్టాలా. నీళ్ళు ఎంత బాగా అనుకుంటే అంత తయారైంది బాగుంటుంది. ఇంతసేపు నానవు నిల్వ ఉంటాయి కాబట్టి ఎందుకు రంగరా ఆడాలేదురా నువ్వు ఏందో ఇది ఇట్లా పక్కన డబుల్ పక్కన వేసుకుంటే తెలియదు ప్లేస్. డబుల్ పక్కన వేసుకొని కుట్టాలా. ఇది కావాలి కూడా తిరగకుండా. ఎందుకంటే చేయి వేసిగా కావాలి కుట్టేది కాబట్టి ఎప్పుడంతా ఉంటాయి. చేయి అయితే పర్లేదు, మన చేయి అయితే కొట్టడానికి బాగుండదు. ఇల్లు కొట్టాలంటే ఇవల్ల చేయడం మనకేమో ఈజీగా ఉంటుంది. మన సొంత పని వాళ్ళు చేసుకోవచ్చు. లెక్కతో పని అనేది దానాలు ఇవల్ల లెక్కతో సంబంధించింది. మన చిన్న చిన్న వాళ్ళకి చాలా కష్టం. నాకైతే చాలా కష్టంగా ఉంది. మేము వెళ్ళినప్పుడు ఇబ్బంది కుట్టేవాళ్ళము. ఇద్దరు రాజడానికి ఇబ్బంది పడుతున్నాం అనుకుంటాం. చెట్టు కూడా అంత చాలా ఎక్కువ పెరుగుతుంది. దయచేసి ఊరేగానికి చిన్న రైతులు మాత్రం ఎద్దులు బండెద్దులు దాటాలా, మేము బండ పెట్టుకోవాలని మాత్రం అనుకోవద్దు. ఇంకా మీకు మంచిగా చెప్పేవాళ్ళు ఉండరు. కొద్దిగా మోగుంది కూడా అంటుంటారు, పెట్టుకోవాలి మేము వస్తాము ముంచుకొని వస్తాం లేని అంటుంటారు. అది మాట వస్తుంది నాకది. పక్కన వాళ్ళు వస్తారనే మాట వచ్చేస్తే వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేయాల్సిందే. ఎక్కువగా మనకు పచ్చిగా మనకు వస్తారు కానీ మన పచ్చి ఊళ్ళో మాత్రం అడగద్దు. కొద్దిగా వచ్చిన తర్వాత ఆ ఎద్దులు బాగున్నా రారు, ఎద్దులు బాగుంది కానీ రారు. ఎందుకంటే అది అసూయ పుల్లుగా అన్నీ ఏర్పడతాయి. ఎద్దులు బాగుంటే రారు, బాగుంటే దానికంటే పిల్ల పుల్లు నాకు బాగుంటే మాత్రం రాదు. ఎద్దులు బాగుంది బాగా అవుతూనే ఉంటే అడగడుతుంది. మన ఎద్దులు బాగుంది ఇద్దుతున్నాయంటే పడతారు. ఒకవేళ బాగా ఇద్దరు ఎకరాలు పెట్టాలేమో, బాగా ఇద్దరు మాత్రం రాదు మన కాడికి. ఫస్ట్లో నేను ఇంట్రెస్ట్ మనం ఎద్దులు బాగా తయారు చేసుకొని బాగున్నాయని ముందు అంటున్నాం అనుకో, వీడు రాడు. వీడైతే వాడికి తినాలన్నమాట, అందుకోసం రాడు. చిన్న చిన్న వాళ్ళు మాత్రం
అసలు ఎద్దులు సాగాలి సాగలేరు మీరు చాలా కష్టం. మేము ఒక బాగా ఉసిరిలోనే మాకే చాలా ఇబ్బంది ఉంది. ఇది మధ్యలో ఈ చీల అవుతాయిలే అవి ఏమి అవి కొనుక్కున్నాం. అవి దాకా మేము ఇద్దరం నేను అలాగే ఇదే పని దొరికాడు. రోజు మనం పొద్దున ఉండదు సంగతి పై కడతాం ఇదే అవి అన్నీ అది దీని లగానికి పక్కకొని కూడా ఇదే తినప్పుడు వెనకబడి ఇద్దరము తీసేయడము ఉత్సవం వచ్చినా అన్నీ పెద్దానికి మంచి కాయ ఉండాలా. మామూలు సేద్యం మీద తాగినట్టే కాకరి సేద్యం మీద పెట్టే 10 ఏళ్ళు తాకొచ్చు భయం లేదు. ఇలాంటి సాకాలంటే చాలా చాలా కష్టం అంటారు. మా వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పేది నమ్మండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా ఎద్దుల మూడు నెలల వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. చేసి ముందు ఎద్దుల గురించి కనుక్కోమండి. ఇందులో నాకు ఫోన్ చేయవచ్చు. దీని గురించి వివరంగా చెప్తాను. వేరే వాళ్ళ మంది మాత్రం ఎద్దులు సాగడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇది నా పరిస్థితి వేరే వాళ్ళకి తెలియాలని నేను చెప్తున్నాను. ఇది చాలా కష్టమైనది ఫ్రెండ్స్. అలాగే ప్లస్ సేమ్ చూడండి దాని లెక్కనే సబ్బు రుద్దుకొని మళ్ళీ తీసుకొని రుద్దుకొని మళ్ళీ వేడింగ్ తాగాలి ప్లస్. ఓకే ప్లస్ ఈరోజు బయటలు వేసినాము. ఉదయం వీడియో తీసాను ప్లస్ ఆ వీడియోలు దీంట్లో అప్లోడ్ చేస్తాను. దయచేసి అందరూ నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా తెలియపరచండి. నా వీడియోను 10 మందికి తెలియపరచండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. కట్ చేయండి.